చాలా ఇన్స్పిరేషన్ పొందాను. మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఏంద్రా పుష్ప, ఎలా ఉండేటప్పుడు ఎలా అయ్యావురా? పుష్ప 1లో ఎలా ఉంటేరా, లుంగి కట్టుకొని చేతిలో గొడ్డలు వేసుకొని 700 కోట్లు సంపాదిస్తే గారా, దాంతో పుష్ప 2 తీసి రంగురంగుల ప్యాంట్ షర్ట్లు వేసి మెల్లో బంగారం గొలుసులు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని మస్తుగుంటి గారా 2000 కోట్లు సంపాదించినావు గారా పుష్ప. మరి నీకేమైందిరా? ఈ పుష్ప 3 వచ్చేసరికి ఏమైందిరా నీ గెటప్? నీ మాట బాగానే ఉంది కానీ గెటప్ నీకు సెట్ కాలేదు పుష్ప. నీకు రంగురంగుల ప్యాంట్ షర్ట్ ఉండాలి, ఉంగరాలు ఉండాలి, మెల్లో గొలుసులు ఉండాలి, అప్పుడే బాగుంటుంది పుష్ప. అయ్యో టిల్లు 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 టిల్లు, ఎట్లుండేటు ఎట్లయిపోయినవురా? ముందు ముందు ఏం బిల్డప్ ఇచ్చినవురా? 40,000 ఇస్తే కానీ నేను రాను, నా ప్రోగ్రాంకు 40,000 కావాలి. సమోసా కోసం వస్తాయి కదరా ఏమిరా టిల్లు. వచ్చిన తర్వాత ఏమి యాంకరింగ్ రా? అటు పుష్ప అట, ఇటు టిల్లు అట, సమోసాల కోసం గోట్లాట యాంకరింగ్. సరే బాగుందిరా పుష్ప, టిల్లు మీ యాంకరింగ్. ఈ ఫేర్వెల్ కంటే ఒప్పుకుంటే, కానీ దీన్ని పట్టుకొని మీ జూనియర్స్కి నేర్పకండి. ఇలాగే ప్రతి ప్రోగ్రాంలో కూడా మేము ఇలాగే యాంకరింగ్ చేస్తామంటే ఇక్కడ స్కూల్లో ఎవరు ఒప్పుకోరు. ప్రిన్సిపల్ కానీ, వైస్ ప్రిన్సిపల్ కానీ, ఉండే టీచర్లు కానీ ఎవరు కూడా ఒప్పుకోరు ఇలా యాంకరింగ్ చేయడానికే. పుష్ప అర్థమైందా? ఎప్పటిలాగానే ఉండాలి. బాగుంది పుష్ప నీ యాంకరింగ్. చిల్లు యాంకరింగ్ బాగుంది, కానీ ఓ పాట పాడినావురా టిల్లు. ఆ పాటలో నీ మాటలో జోష్ ఉంటుంది కానీ ఆ పాటలో జోష్ ఏదిరా? కానీ హుషారు ఉండాలి, జోష్ ఉండాలి. ఏందిరా ఆ పాట? ఎవరో పోయిన తర్వాత పాడినట్టు పాట, జోష్ హుషారు పాట పాడాలిరా. పాడితే గిట్ట లేవాలి, కుర్చీల నుంచి లేవాలి, డ్యాన్సులు చేయాలి, అలాంటి పాట పాడాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో అశోక్ సార్ మాట్లాడిన తర్వాత సడన్గా నాకు అలా అనిపించింది, చూద్దాం ప్రయత్నం చేద్దాం అనుకున్నా. ఎలా ఉందో ఏంటో మీ ఇష్టం, భరించారు. ఓకే, ముందుగా నాకు చాలా బాగా నచ్చింది ఎవరిదంటే భార్గవ్ ఇక్కడ స్పీచ్ ఇచ్చారు. భార్గవ్ 11th క్లాస్ 12th క్లాస్ పిల్లలు వెళ్తున్నారు, తన బాధను వ్యక్తం చేయాలి. చాలా వెరైటీగా నవ్వుతూ బాధను వ్యక్తం చేశారు. అది డిఫరెంట్. మీ 12th క్లాస్ పిల్లలు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారని చాలా నవ్వుకుంటా హ్యాపీగా చెప్తున్నారు. ఇది చాలా వెరైటీ అనిపించింది. ఎస్, ఇలా ఉండాలి. భార్గవ్ చాలా బాగున్నారు. తర్వాత నెక్స్ట్ సమాధానం, స్వీట్ వాయిస్, చక్కటి వాయిస్లో చక్కటి పాట పాడాడు. చాలా బాగుంది, కానీ ఏమీ అర్థం కాలేదు. తర్వాత నేహ, రితిష, తర్వాత ఇంకొక అమ్మాయి కూడా చాలా బాగా సాంగ్స్ పాడారు. గంగోత్రి స్పీచ్లో అందరి టీచర్స్ని గుర్తు చేసుకుంటూ ఒక టీచర్స్ పట్ల రెస్పెక్ట్గా మాట్లాడటం జరిగింది. టీచర్స్ని గుర్తు చేస్తూ, ఫ్రెండ్స్ని గుర్తు చేస్తూ, స్కూల్ని గుర్తు చేస్తూ చాలా బాగా మాట్లాడారు. అందులో నా గురించి చెప్తూ 10th క్లాస్లో లెసన్ ఉంది, తతారా వామీరో కథ. అసలు ఆ లెసన్ చెప్తూ ఒక మూవీలో ఎలా ప్రజెంట్ చేస్తారో ఆ టైప్లో చెప్పడం జరిగింది. అమ్మ, అది ఆ లెసన్ ఎప్పటి నుంచి చెప్తున్నానంటే, రామ్ చరణ్ సినిమా ఒకటి మగధీర అన్న సినిమా వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఆ లెసన్ ఉంది. ఆల్మోస్ట్ అందులో స్టోరీ, ఆ తతారా వామీరో కథ की कहानी जो है, उस कहानी में जो कहानी, उस फिल्म का जो बैकग्राउंड स्टोरी है
ఫ్లాష్ బ్యాక్లో ఏదైతే స్టోరీ వస్తుందో దాంతో కొంతవరకు కలుస్తుంది. तो उस कारण से थोड़ा सा बताने का कोशिश किया था. और उतना ही नहीं, हर बैच वाले दूसरे लेसन्स नहीं सुनते, बट 10th क्लास में एक लेसन है ततारा वामीरो का था. सर वो लेसन कब पढ़ाएंगे सर, वो लेसन आते ही अटेंशन, आंखें बड़े करेंगे, पूरे करेंगे. ये अगर मैं समझता हूँ शायद वो लेसन को जितना इंटरेस्ट से आप लोग सुनते हैं, अगर उस प्रकार से शायद फिजिक्स, केमिस्ट्री, मैथ्स भी अगर ध्यान लगा के सुने तो आपको इतना परिश्रम करने की आवश्यकता नहीं पड़ती. एनीहो చాలా బాగా మాట్లాడా గంగోత్రి, అందరినీ గుర్తు చేస్తూ వెరీ గుడ్.